ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 113వ అధ్యాయము 113:4 యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఇక్కడ అన్యజనులు అంటే ఎవరు? అన్యులు అంటే బయటివారు, నిన్ను ఎరుగని వారు, నిన్ను గురించి కొద్దిగా మాత్రమే తెలుసు, ఎక్కువ తెలియదు. కానీ వారు నీకు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అని చూస్తూ ఉంటారు. మరి వారే అన్యులు అంటే, అన్యజనులు అంటే. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు అంట. ఆయన చేసే కార్యము మహోన్నతమైనది. వారి ఎదుట ఆయన మహోన్నతుడుగా ఆయన కనబడతాడు. ఆయన నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి నిన్ను నమ్ముకున్న దేవుణ్ణి, మన దేవుని వారు స్తుతించేవారుగా ఉంటారు, కీర్తించేవారుగా ఉంటారు, గణపరిచేవారుగా ఉంటారు. ఆయన అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నదంట. ఆయన మహిమ ఆకాశ విశాలమున. ఆకాశ విశాలం తెలుసా? తెలియదు. దాని కొలతలు వేయగలమా? వేయలేము. ఆయన మహిమ అంత విశాలము, ఆకాశం అంత విశాలమున వ్యాపించి ఉన్నది. మరి ఆ మహిమ దేవుడు నీ ఎదుట, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన కనుపరుచుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఘనమైన కార్యములను, గొప్ప కార్యములను, అద్భుత కార్యములను చేసి ఆయన నామమునకు మహిమ తెచ్చుకునే దేవుడు. ఆయన నమ్మిన వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన బిడ్డలైన వారిని ఆయన కనుపాపలో భద్రపరిచే దేవుడు. మరి నీ యొక్క పరిస్థితులు, నీ స్థితిగతులు నెమ్మది లేక, భయం, భీతి, నిరాశ, నిస్పృహలతో సతమతమవుతూ ఎంతగానో కృంగిపోతూ ఉండవచ్చు. నీ కృంగుదల, నీ యొక్క పరిస్థితి, నీ స్థితిగతి తెలిసిన దేవుడు ఆయన ఏం చేస్తాడంట? అందరి ఎదుట మహోన్నతుడుగా ఆయన కనబరుచుకుంటాడు. నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుణ్ణి నువ్వేం చేస్తావు? కీర్తిస్తావు, నిత్యము స్తుతిస్తావు, అందరి ఎదుట సాక్షిగా నిలబడతావు. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన మహిమ ఆకాశం విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది కదా. మరి నీ జీవితంలో వ్యాపించదా? ఆయన మహిమ నీ జీవితంలో వ్యాపింపజేస్తున్నాడు. ఆయన మహిమగల కార్యాన్ని, అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చేస్తున్నాడు. నువ్వు, నేను, మనం ఏం చేయాలి? స్తుతించాలి. మన జీవితంలో దేవుడు మన పట్ల చేసిన అద్భుతాలను బట్టి మనం ఆయన స్తుతించాలి. నిత్యము సాక్షులుగా నిలబడాలి. మన కుటుంబ సభ్యులు, మనము నిత్యము సాక్షులుగా ఆయన చేసిన కార్యాలను బట్టి మనం సాక్ష్యం చెప్పుకుంటూ జీవించాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. తండ్రి నాయన, ప్రతి విషయమును ప్రభువా నాయన, సమస్యగా ఉన్న ప్రతి విషయాన్ని తొలగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ మహిమ ఆకాశ విశాలను వ్యాపించున్నదయ్యా తండ్రి. మా జీవితాల్లో కూడా వాక్యం వింటున్నా, నా జీవితంలో, మా జీవితాల్లో ప్రభును గొప్ప కార్యాలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ మమ్మల్ని తండ్రి నాయన నీ నామమును ప్రభువా నాయన కీర్తించే వారముగా, గణపరిచే వారముగా తండ్రి మమ్మల్ని ప్రభువా ఎంతగానో ప్రభువా ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యం వింటున్న మా కుటుంబాలన్నిటినీ ఆశీర్వించి, దీవించి నీ దీవెనకరమైన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచుతూ ఈ దీవెనలతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభుని ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.